గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 2 జూలై 2026 నిఫ్టీ లాభాల్లో క్లోజ్ అయింది. 169 పాయింట్ల లాభంతో 24,175 దగ్గర. సెక్టోరియల్గా చూస్తే మ్యాక్సిమం సెక్టర్స్ మనకి పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. హైయెస్ట్ గెయినర్ అంటే ఐటీ సెక్టర్, తర్వాత రియాలిటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, మెటల్, నిఫ్టీ 50, తర్వాత మీడియా, ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టర్స్. నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టర్స్ నిఫ్టీ, పిఎస్యు బ్యాంక్స్, తర్వాత ఎనర్జీ. ఈ రెండు సెక్టార్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎందుకంటే గతంలో చూస్తే మనం పిఎస్యు బ్యాంక్స్ అండ్ ఎనర్జీ సెక్టార్లో కొంచెం మంచి ర్యాలీస్ చూసాం. సో హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే మనకి 35 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 14 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్ ఇన్ఫోసిస్ 5.64% పెరిగింది. తర్వాత టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎస్ఎల్ టెక్, ఈ 4 స్టాక్స్ కూడా ఐటీ స్టాక్స్ మనకి నిఫ్టీకి మంచి లాభాలని చేకూర్చింది. అదేవిధంగా దాంతోపాటుగా బజాజ్ ఫిన్సర్వ్, విప్రో, అదానీ పోర్ట్స్, టైటాన్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, M&M, టాటా స్టీల్, ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది మ్యాక్స్ హెల్త్, తర్వాత L&T, టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి, BEL, కోటక్ బ్యాంక్, ఇవన్నీ నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం గతంలో అనుకున్నట్టుగానే మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు బై అండ్ డిప్స్ అనుకున్నాం. సో లాస్ట్ ఈ 3 days ఫాల్ తర్వాత ఒక రికవరీ కనిపిస్తుంది. సో ఇది హైయర్ లెవెల్ వెళ్ళే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 24,260 ఆర్ 265, ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ఇది రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు టువర్డ్స్ 24,475 అండ్ 24,580. ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. అండ్ ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ బాగుంది అండ్ క్రూడ్ ఆయిల్ మెయిన్గా తగ్గుతూ ఉంది. సో అది కూడా మనకి మార్కెట్ని బూస్ట్ చేస్తూ ఉంది. సో ఓవరాల్గా చూస్తే మార్కెట్లో బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. కీ లెవెల్ మాత్రం ఇప్పుడు 23,780. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో 3 days ఫాల్ తర్వాత ఒకరోజు రికవరీ వచ్చింది. ఈ రోజు కూడా పాజిటివ్గానే ఉండింది, కాకపోతే హై లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. మనం గతంలో వేసుకున్న రెసిస్టెన్స్ లెవెల్ 58,425, ఆల్మోస్ట్ అక్కడే కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసి లోయర్ ఎడ్జ్ దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ ఒకటి బ్యాంక్ నిఫ్టీ కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగే జరగచ్చు రాబోయే ట్రేడింగ్ సెషన్లో కూడా. 57,450 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. బ్రేక్ అయితే 56,840 మన కీ లెవెల్. సో ఆ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. ఒకవేళ రికవరీ వచ్చి ఇంట్రాడేలో కొంచెం మూమెంటం వస్తే మాత్రం అగైన్ మనకి 58,425 రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. సో క్లోజింగ్ బేసిస్లో 58,425 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు. బ్యాంక్ నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఉంటుంది. టువర్డ్స్ 60,100 వరకు అప్ సైడ్కి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఒకటి ఇక్కడ మనం ఓవరాల్గా చూస్తే బై అండ్ డిస్ మోడ్లోనే ఉండొచ్చు. కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిస్ మోడ్లో ఉండొచ్చు. ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే డెలివరీ టాప్లో ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. తర్వాత ప్రెస్టేజ్, ముతూట్ ఫైనాన్స్, ఐఓసి, పతంజలి, ఫోర్స్ మోటార్స్, ఎస్ఆర్ఎఫ్, ఐషర్ మోటార్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఉన్నాయి. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో డీమార్ట్ టాప్లో ఉంది. తర్వాత కేపీఐటీ టెక్నాలజీస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిజీ పవర్, ఎంసీఎక్స్, యూనియన్ బ్యాంక్, బిఎస్సి, L&T, ఇండియన్ బ్యాంక్, పాలసీ బజార్, కే ఫిన్టెక్, ఇవన్నీ కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. షార్ట్ కవరింగ్లో పర్సిస్టెంట్ సిస్టమ్స్, టాటా ఎల్ఎక్సీ, ఎరిడా, డాక్టర్ రెడ్డి ల్యాబ్, ఇన్ఫోసిస్, ఎస్ఎల్ టెక్, ఎల్టీఎఫ్టీ, సిఎస్సివి కనపడుతున్నాయి. సో ఇందులో నుంచే మనం ఒక స్టాక్ తీసుకుందాం, పాలసీ బజార్ తీసుకుందాం. తర్వాత ఇంకొక స్టాక్ మనం ఈరోజు బాగా పెరిగిన స్టాక్స్ నుంచి తీసుకుందాం. ఈ స్టాక్ వచ్చి పాలసీ బజార్. ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఓవరాల్గా పాలసీ బజార్లో కొంత రికవరీ వచ్చింది. సో ఈ వేవ్ వెళ్ళిన తర్వాత ఇది షార్ప్ డిక్లైన్, ఇక్కడ నుంచి రికవరీ అవుతుంది మార్కెట్లో. సో ఇప్పుడు ఓవరాల్గా పాజిటివ్గా ఉంది. ఒకటి సెంటిమెంట్ అండ్ మొమెంటం ప్రకారం కూడా పాజిటివ్. ఈరోజు కొంచెం పాజ్ అయింది.
సో ఈ ర్యాలీ ఇక్కడ పాజ్ అవుతుంది. ఇప్పుడు ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. అరౌండ్ 1712 ఆర్ 1715 లెవెల్స్ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే 1850 వరకు పెద్దగా మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు, అక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అది ఒకటి లోయర్ జడ్జ్లో ఒక స్వింగ్లో ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ మనకి 1580. సో అది బ్రేక్ అయితే మాత్రం షార్ట్ ఫాల్ ఉండొచ్చు, ఈ వేవ్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా లెవెల్స్ చూసుకోవాలి. ఫస్ట్ ఈ స్వింగ్ హైని బ్రేక్ కావాలి, బ్రేక్ అయితే హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు, అండ్ లోయర్ ఎడ్జ్ని బ్రేక్ అయితే డౌన్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ వేవ్ ఆల్మోస్ట్ మనకి 61.8% రీట్రేస్మెంట్ అయిన తర్వాత కన్సాలిడేట్ అవుతా ఉంది. సో ఈ టోటల్గా ఈ హై నుంచి లోకి తీసుకొని ఈ వేవ్ ఫార్మేషన్ తీసుకున్నప్పుడు ఫిబొనాచి లెవెల్స్ చూసినప్పుడు 61.8% ఉంటుంది. సో అక్కడ మనకి కొంత రీట్రేస్ అవుతా ఉంది అండ్ కన్సాలిడేట్ అవుతుంది, హెవీగా ఫాల్ కాలేదు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ లోయర్ ఎడ్జ్ ఏదైతే ఉంది 1585 38.2% కన్నా కొంచెం పైనే ఉంది. సో ఈ పారామీటర్స్ చూసినప్పుడు ఇది హైయర్ లెవెల్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. దీంట్లో ఒక లాంగ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు బ్రేక్అవుట్ ఇస్తే. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ ఉండాలి 1580 కన్నా కింద. సో ఇవి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది ఈ లెవెల్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో ఈరోజు దాదాపుగా 5% పెరిగింది ఇన్ఫోసిస్. సో దాని చార్ట్ ఇది, బట్ ఓవరాల్గా ట్రెండ్ వీక్ ఉంది. స్టాక్కి ట్రెండ్ మాత్రం చాలా వీక్గానే కనపడతా ఉంది ఇప్పటికి కూడా. అది ఒక చిన్న బౌన్స్ అనుకోవచ్చు, లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకొని కొంత బౌన్స్ అవుతుంది. 1040 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది. అయితే ఇక్కడ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటే లాస్ట్ 2 డే ఫాల్ని టోటల్గా అరెస్ట్ చేసి దానిపైన క్లోజ్ అయింది. సో ఇక్కడ ఒక బౌన్స్ రావచ్చు, ఇక్కడ ఒక గ్యాప్ ఏరియాని ఫిల్ కావచ్చు రాబోయే రోజుల్లో. ఒక గ్యాప్ ఏరియా ఉంది, సో ఈ గ్యాప్ ఏరియా ఫిల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో దీంట్లో ఒక చిన్న రివర్సల్ ట్రేడ్ అంటే కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ అనొచ్చు, రివర్సల్ ట్రేడ్ అనొచ్చు. ట్రెండ్కి ఆపోజిట్గా చేసేదాన్ని మనం కౌంటర్ ట్రెండ్ అంటాం. కౌంటర్ ట్రెండ్ ట్రేడ్స్ చేసినప్పుడు ఎగ్జిట్ కూడా ఎర్లీగా తీసుకోవాలి, ఎందుకంటే కౌంటర్ ట్రెండ్ ట్రేడ్లో హైయర్ లెవెల్కి వచ్చిన ఎమ్మటే మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. ఇంకా ఓవరాల్ ట్రెండ్ వీక్ ఉంటుంది కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి టైంలో ఎర్లీ ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ప్రీవియస్ లో ఏదైతే ఉందో అది మనకి బ్రేక్అవుట్ లెవెల్ లాగా, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ లెవెల్ లాగా ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా ఇంకా వీక్ కావచ్చు స్టాక్లో. సో లోయర్ లెవెల్లో మేబీ కొంత బయింగ్ సపోర్ట్ లాగా వచ్చినట్టుంది అరౌండ్ 980 ఆర్ 1000 దగ్గర. సో అండ్ హైయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూసినప్పుడు ఆ లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్గా సపోర్ట్ ఉంది. సో అదే సపోర్ట్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది ఈరోజు ట్రేడింగ్లో. సో దీంట్లో ఒక ప్లాన్ చేసుకోవచ్చు మనం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్తోని 980ని స్టాప్ లాస్ లాగా పెట్టుకొని 1080 ఆర్ 1100 దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ కోసం ఒక షార్ట్ ట్రేడ్ కోసం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ స్టాక్ సెలెక్షన్ ఎట్లా చేస్తాం అండ్ మూవింగ్ యావరేజెస్, గ్యాప్స్ని ఎట్లా అర్థం చేసుకుంటాం, గ్యాప్ ఫిల్లింగ్ అంటే ఏంటి, క్యాండిల్స్టిక్స్ ఏంటి, ఇట్లా ప్రతి విషయాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. నెక్స్ట్ బ్యాచ్ 13th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్సులో తప్పకుండా జాయిన్ అవ్వండి. వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్, ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, ఈ వీక్లీ స్ట్రాటజీ. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను ఆల్మోస్ట్. ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిశాను. కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకొని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్నీ రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు
నిఫ్టీ 50 చేస్తున్నా అంటే ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది కానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు రాత్రి సార్, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి